ఇప్పుడు మీకు శాకమ్మ గారు అని చెప్పారు కదా, బెంగళూరు శాకమ్మ గారు. ఈవిడ కొన్ని వేల ఎకరాల కాఫీ తోటల యజమానురాలు. కొన్ని వేల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి. కూర్గు, కర్ణాటకలో కూర్గు అనే ఒక ప్రాంతంలో ఉండేది అన్నమాట వీళ్ళది కాఫీ ఎస్టేట్. సరే, స్వామి ఒకసారి ఒక ఆవిడ తన అంతఃపురములో, కూర్గులో తన ఎస్టేట్లో ఒక అంతఃపురములో ఒక పెద్ద విశాలమైనటువంటి భవంతి, ఆవిడ సింహాసనంలో ఆవిడ ఆశ్రమంలో కూర్చొని ఉంటే ఎదురుగా ఫ్రంట్ హౌస్ దగ్గరికి వచ్చి ఒక కారు వచ్చి ఆగిందంట. ఆ కారులో నుంచి ఒక 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు, ఒక అతను కాషాయ వస్త్రాలు వేసుకుని ఈ శాకమ్మ గారి దగ్గరికి వచ్చారు. అమ్మ, మేము కైలాస కమిటీ నుంచి వచ్చాము. మేము అనేక దాన కార్యక్రమాలు, ధర్మాలు, అనేక మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము లోక కళ్యాణం కోసం. మీ గొప్పతనం విని మీ దగ్గరికి వచ్చాము. మీరు కూడా ఒక 1000 రూపాయలు చందా ఇవ్వండి అని అడిగారు. చూసారండి, భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా అడుగుతారో చూడండి. 1000 రూపాయలు చందా అడిగితే ఆవిడ వెంటనే తప్పకుండా అండి, కైలాస కమిటీ అంటున్నారు, అనేక దాన కార్యక్రమాలు చేస్తున్నాము, తప్పకుండా ఇస్తానండి అని లోపలికి వెళ్ళి తన చెక్ బుక్ తీసుకొని వచ్చి 1000 రూపాయలు రాసి ఇచ్చారు. తీసుకున్నారు. అమ్మ, ఇది ఇక్కడే ఉంచండి, నేను మరలా వచ్చి తీసుకుంటాను అన్నారు. సరే అంటే వెళ్ళిపోయాడు. చూస్తే ఆ లోపల మరొక వృద్ధుడు కూడా ఉన్నారు. వీళ్ళు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆవిడ ఏమిటప్పా వస్తానన్నాడు, చెక్ ఇచ్చాము, మరలా రాలేదు అనుకుంది. కొద్ది రోజులు అయిన తర్వాత బెంగళూరులో ఒక భక్తుల ఇంటిలో ఈవిడ సాయిబాబా గారు అనే అతను ఉన్నారు అని తెలుసుకొని స్వామిని చూడడానికి ఆ భక్తుల ఇంటికి వెళ్ళింది. ఈవిడి కూర్గు బెంగళూరులో ఒక భక్తుల ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ పూజలు అందుకుంటూ అందరి చేత భజనులన్నీ కూడా స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి, ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి, ఆ 1000 రూపాయలటువంటి సాయిబాబా గారు చూసి ఆశ్చర్యపోయి, రా రా రా, నేనే ఆ రోజు కైలాస కమిటీ అనే పేరుతో వచ్చి నీకు 1000 రూపాయలు అడిగాను కదా, నేనే అడిగాను, రా కూర్చో అన్నారు స్వామి. అక్కడ కూర్చుందండి. ఆ తర్వాత స్వామి ఆవిడకి చెప్పారు, ఆ వెనకాతల కూర్చున్న వృద్ధుడు ఎవరని కదా నువ్వు ఆలోచిస్తున్నావు, ఆ వెనకాతల కూర్చున్న వృద్ధుడే షిరిడి సాయిబాబా, నా పూర్వ అవతారం. 2 అవతారాలతో కలిసి నీ దగ్గరికి వచ్చాము. ఎందుకోసం వచ్చావంటే నీవు చాలా గొప్ప భక్తురాలివి కాబట్టి నిన్ను మా కమిటీలో చేర్చుకోవాలని వచ్చాము. అందుకోసం 1000 రూపాయల చందా నిన్ను అడిగాను అంతే అని అన్నారు స్వామి. అక్కడి నుంచి ఆవిడ మహాభక్తురాలుగా మారిపోయి పుట్టపర్తికి ఇంకా స్వామివారి సేవలో ఆవిడ జీవితం అంతా కూడా అర్పించేసి స్వామిని ఒక కన్న తల్లిలాగా, అంటే స్వామి భోజనం చేయకపోతే ఎక్కడికైనా వెళ్తే చేయి పట్టుకుని ఇలా లాగేసి కూర్చోండి, ముందు భోజనం చేశాక వెళ్ళండి అనేది మాట స్వామిని. అంత భక్తురాలు అయ్యింది శాకమ్మ. స్వామివారికి మాతృ ప్రేమను చూపించింది శాకమ్మ. అలా కాలం గడుస్తూ ఉంది. 1947లో శాకమ్మ గారు కడియాల రామప్ప అనే భక్తుడి దగ్గర 3 ఎకరాల 86 సెంట్లు స్థలం ముందు కొన్నాను. కొని, స్వామి ఇందాక చెప్పాను కదా, స్వామి మీరు భగవంతుడు, స్వామి మీరిచ్చినటువంటి డబ్బులతో మేము రాణివాసపు భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉంటే మీరేమో ఈ చిన్న దీంట్లో ఉండడము మాకు చాలా బాధగా ఉంది స్వామి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి స్వామిని అంగీకరింపజేసి, అంటే ప్రార్థనతో అంగీకరింపజేసి ప్రశాంతి నిలయానికి స్వామివారికి స్థలాన్ని ఇచ్చే భక్తురాలిగా శాశ్వతంగా ఆవిడ పేరు ఉండిపోయిందండి. భగవంతుడికి స్థలాన్ని కూడా ఇచ్చిందండి. ఆ ప్రశాంతి నిలయం స్థలాన్ని కొనిచ్చినటువంటిది శాకమ్మ గారు. అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 1948 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు జనవరి 14 సంక్రాంతి రోజున శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత అది కడుతూ ఉండగానే శాకమ్మ గారికి అనిపించింది, భవిష్యత్తులో మన స్వామి ఇంకా ఎదిగిపోతారు, ఇంకా వేల మంది లక్షల మంది భక్తులు వస్తారు, ఈ 3 ఎకరాల 82 సెంట్ల స్థలం కూడా నా స్వామికి సరిపోదు అని చెప్పి ఆవిడ మరొక 13 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని కొని స్వామికి సమర్పించినటువంటి ధన్యజీవి శ్రీమతి శాకమ్మ గారు. అప్పుడే ఊహించింది ఆవిడ, వేల మంది భక్తులు వస్తారు, మా స్వామికి ఇది కూడా సరిపోదు అని చెప్పి స్వామికి కొని అందించినటువంటి ధన్యజీవి ఆవిడ స్థలదాతగా మన చరిత్రలో సువర్ణాక్షరాలతో ఉండిపోయింది మేడం. తర్వాత స్వామి 1950 నవంబర్ 23వ తేదీ నాడు ప్రశాంతిలో ప్రవేశం చేశారు. పాత మందిరంలో ఉండేటప్పుడు ఒక ఘట్టము, ఒకసారి స్వామి ఏమో ఈవిడ ఊరికి వెళ్తాను స్వామి అని అనుమతి అడిగింది. వాళ్ళ ఊరికి, ఆవిడ పెద్ద ఎస్టేట్, చాలా పెద్ద బిజినెస్,
వేల ఎకరాలు కాఫీ తోటలు అవన్నీ చూసుకోవాలి, వెళ్తానంటే స్వామి అన్నారు, లేదు లేదు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నాకు బేజారు అయిపోతుంది, స్వామి భాషలో నువ్వు వెళ్తే నాకు చాలా బేజారు అయిపోతుంది, నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండన్నారు. అప్పుడు ఈవిడ అన్నారు, అట్లా నేను ఉండాలంటే నాకు ఏదైనా ఒక కొత్త మహిమ చూపిస్తేనే ఉంటాను అని అన్నారు ఈవిడ. సరేలే తప్పకుండా చూపిస్తానులే అని అన్నారు. సరే అని చెప్పి అప్పుడు స్వామి వీళ్ళందరినీ చిత్రావతి అడిగి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి అలా సహజంగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ భగవద్గీత గురించి స్వామివారు చెప్పారు. అక్కడ జరిగినటువంటి ఘట్టము, కృష్ణ పరమాత్ముడు ఎంత ఒప్పించినా వీళ్ళు ఒప్పుకోలేదు. అందుకోసం కృష్ణుడు ఆ రెండు సేనల మధ్య కూర్చొని వీళ్ళందరికీ భగవద్గీత బోధించాడు జ్ఞానం అంతా. ధర్మరాజు ఏమో వెళ్ళి నమస్కారం చేశాడు, అర్జునుడేమో యుద్ధమే చేయను నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కిం భోగర్ జీవితేనవ, నాకు యుద్ధం వద్దు ఏమి వద్దు అని చెప్పి అన్నాడయ్యా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో భగవద్గీతను బోధించాడు అని చెప్పి అంటే అప్పుడు శాకమ్మ గారు అడిగారు, స్వామి నాకు చిన్న అనుమానం అంటే. ఏమిటి చెప్పు శాకమ్మ అంటే, స్వామి అక్కడేమో వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు, 11 అక్షౌహిణుల సైన్యం ఇటుంది, 7 అక్షౌహిణుల సైన్యం ఇటుంది. కృష్ణుడు వీళ్ళిద్దరి మధ్య ఉండి ఇలా భగవద్గీత బోధిస్తూ ఉంటే వాళ్ళు యుద్ధము చేయకుండా అలా చూస్తూ ఊరుకున్నారా అని అడిగింది కదండి. ఇది సహజంగా ఎవరికైనా అనిపిస్తుంది కదండి. వాళ్ళు అక్కడికి ఎందుకోసం వచ్చారు? కొట్టుకోవడానికి వచ్చారు, యుద్ధానికి కపిస్తూ వచ్చారు. యుద్ధం చేసుకోకుండా ఈ భగవద్గీత వింటూ ఊరుకున్నారా అని అడిగారు శాకమ్మ గారు. ఓహో అట్లనా అని స్వామి అలా మాట్లాడుతూ ఒక ఇంత ఇసుకని ఆ చిత్రావతి నదిలో కూర్చున్నారు కదా, ఇంత ఇసుకని పోగు చేశారు. పోగు చేసి స్వామి దాని లోపలికంటూ చేయబెట్టారు. దానిలో నుంచి ఒక గంధపు చెక్కలతో తయారు చేయబడిన బంగారపు కాంతితో దగమని మెరిసిపోతూ 1 అడుగు వెడల్పు, 1 అడుగు పొడవు, 1 అడుగు ఎత్తు ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు భగవద్గీత అర్జునుడికి బోధిస్తున్నటువంటి ఘట్టముతో ఉన్నటువంటి ఒక గంధపు చెక్కల విగ్రహాన్ని స్వామివారు బయటకు తీశారండి. 1 అడుగు పొడవు, వెడల్పు, ఎత్తు ఉంది. మీరు చప్పట్లు కొట్టేది ఇంకా ముందు ఉంది. అప్పుడు స్వామి అడిగారు, శాకమ్మ ఇది తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుంది అని అడిగారు. ఆ పనితనం అంతా చూస్తే ధగ మెరిసి పడిపోతుంది మేడం. స్వామి ఎంత గొప్ప చేయి తిరిగినటువంటి వాడైనా కూడా ఇది తయారు చేయాలంటే కనీసం ఒక 3 నెలలైనా పడుతుంది స్వామి అన్నారు. మరి నాకు ఎంతసేపు పట్టింది అన్నారు స్వామి. స్వామి 1 నిమిషంలో తీసేసారంటే, అలాగే మీరు పారాయణ చేస్తే భగవద్గీతకి 5 గంటలు పడుతుందని కృష్ణుడు కూడా 5 గంటల సేపు అదంతా కూడా బోధించలేదు. ఆయన అత్యంత సూక్ష్మంగా ఆవిడకి ఎలా అర్థం అవ్వాలో అలా చెబితే అది మీకు 700 శ్లోకాల భగవద్గీత అయ్యిందని చెప్పారు. అత్యంత సూక్ష్మంగా ప్రధానమైన విషయాల్ని మాత్రమే కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెబితే దాన్ని విడదీస్తే దానికి అర్థాలు, విశేషార్థాలు, రకరకాల అర్థాలని కలిపితే అది 700 శ్లోకాల భగవద్గీత అయ్యింది అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఆయన చేయలేనిది ఏముందండి. సూరి భగవంతమ్మ గారు భారతదేశానికి సైంటిఫిక్ సలహాదారిగా ఉన్నారండి. సూరి భగవంతమ్మ గారు ఆయన స్వామి చిత్రావతిలో ఎక్కడో పెట్టేస్తున్నారేమో ఇవన్నీ కూడా ముందే అని అనుకుని భగవంతం ఎక్కడ కూర్చుందాం అని చెప్పి అడిగితే స్వామి ముందే అక్కడ ఇసుకలో ఏమైనా పెట్టేసి మనకి తీసి ఇచ్చేస్తున్నారేమో, మనకు అన్ని అనుమానాలు కదా. స్వామి అందుకు అన్నారు, మీకు అన్నీ కూడా లోపలికి అట్లు వెళ్తాయి, బయటికి డౌట్లు వస్తాయి అన్నారు స్వామి. లోపలికి అట్లు వెళ్తాయంట, మనందరికీ బయటికి డౌట్లు వస్తాయంట. కాబట్టి మీకు అన్నీ కూడా డౌట్సే, ఎక్కడ కూర్చుందాం భగవతి అంటే స్వామి ముందే వెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారేమో అని సైంటిఫిక్ సలహాదారి భారతదేశానికి. అంత గొప్పవాడు కూడా స్వామిని అనుమానించి స్వామి అక్కడ కూర్చుందాం స్వామి అన్నాడు. స్వామి అక్కడికి వెళ్తే స్వామి అక్కడ కూడా వద్దు, ఇక్కడ కూర్చుందాం స్వామి 3-4 దగ్గరికి తిప్పాడు. స్వామికి అర్థమైంది, ఓహో వీడు నన్ను అనుమానిస్తే ఇలా తిప్పు. సరే భగవంతుడు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నావో అక్కడ కూర్చో, అప్పుడు నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను అన్నారు స్వామి. అంటే భగవంతం గారు చూసి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలో కూర్చున్నారండి. స్వామి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారు. భగవంతం మీ సైన్స్ కూడా ఆధ్యాత్మికమే, నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు, ఆధ్యాత్మికమే సైన్సే ఆధ్యాత్మికం అని చెప్పి ఇసుకను తీసి ఒకసారి చేయబట్టి అన్నారండి. స్వామి ఇసుక తీసి చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అట్లా ఒకసారి ఇట్లా కిందకి పైకి ఇట్లా అన్నారండి. ఇసుక తీసి ఆ ఇసుక చూస్తూ ఉండగా పాకెట్లో పెట్టుకునే భగవద్గీత పుస్తకంగా మారిపోయిందండి. అంత ఇసుక. ఆయన ఒక్కసారి బిత్తరపోయి
చిన్న సైజు అండి. ఇప్పుడు కూడా మనకి పుట్టపర్తిలో అదే సైజుతో భగవద్గీత పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు కూడా. అది చూసి ఆయన మళ్ళీ సైంటిస్ట్ కదా, ఇంత గొప్పది చూశాడు. మళ్ళీ వెంటనే ఆశ్చర్యపోయి ఆనందపోయి మళ్ళీ ఒకసారి ఏమిటి భగవతి చూస్తున్నావు అన్నాడు స్వామి. స్వామి ఇది ఏ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రితం అయ్యిందా అని చూస్తున్నా అన్నాడు. అది సత్యసాయి ప్రింటింగ్ ప్రెస్లో ముద్రం అయ్యిందిలే, అక్కడ అవేమి కూడా ఉండవు అన్నాడు స్వామి.